ఈరోజు వచ్చేసి మునక్కాయ అండ్ బెండకాయ పప్పుచారు అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కందిపప్పుని క్లీన్గా వాష్ చేసేసి అందులో పసుపు, కొంచెం నూనె, కొంచెం జీలకర్ర వేసేసి 4 విజిల్స్కి పెట్టేశాను. దాని తర్వాత అది అవతల విజిల్ వచ్చేస్తుంది అండ్ పోపు పెట్టుకోవాలి. అవి క్లిప్ మిస్ అయింది, నేను చెప్తాను చూడండి. ఆయిల్, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇది ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చాక బెండకాయలు, మునక్కాయలు వేసేసి ఒక 10 మినిట్స్ ఉప్పు కూడా వేసేసి మగ్గ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గాక కొంచెం కారము అండ్ తర్వాత ఇంకొక 10 మినిట్స్ మగ్గ పెట్టుకున్నాక ఇలా కొంచెం వాటర్, కొంచెం డ్రై ఉంటే మాడిపోతుంది, అందులోని మనం చారు పెట్టాం కదా, ఆ వాటర్ కొంచెం పోసేసి ఒక 10 మినిట్స్ మగ్గ పెట్టేసి అందులోకి షిఫ్ట్ చేసేసేయాలండి మనం పప్పు చారులోకి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో ఇప్పుడు ఒక టమాటా, చింతపండు రసము, ఇంకా ఉప్పు నాకు తక్కువ అయింది కాస్త, నేను అడ్జస్ట్ చేసేసి ఉప్పు వేసేసి ఇంకో 10 మినిట్స్ మరగనిచ్చాను. దాని తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం బెల్లం అండ్ కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఎమ్మి బెండకాయ మునక్కాయ పప్పుచారు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదా మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మునక్కాయ బాగా ఉడికిపోయిందని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేసాను. బాయ్.